బ్రో. నమస్తే అన్న. ఎలా అనిపించింది కల్కి మూవీ? అన్న నిజంగా ఇందాక చూస్తే చాలా అంటే చాలా రోజుల తర్వాత నిజంగా ఇట్లాంటి సినిమాని చూడాలని అనిపించింది అన్న. నిజంగా చాలా డిఫరెంట్ జోనర్లోకి వెళ్ళి తీసుకెళ్ళాడు నాగేశ్వరన్ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఒక నిజంగా గుడ్ ఫీలింగ్ వచ్చిందన్న. నిజంగా కొన్ని సీన్స్ ఉంటాయి భయ, నిజంగా ఇప్పుడు కూడా బయటికి వచ్చిన తర్వాత కూడా అదే విజువల్ ఇంకా గుర్తొస్తున్నాయి. వారేవ్వా ఏం చేస్తాడన్న ఫీలింగ్ అయితే కలిగిందండి. నిజంగా అమితాబ్ బచ్చన్తో ఒక ఫైట్స్ ఉంటుంది భయ ప్రభాస్కి, అబ్బాబ్బా వేరే లెవెల్. నిజంగా ఇట్లాంటి ఒక మాస్ షాట్ ఉంటుంది భయ ఇంటర్వెల్ షాట్ ముందు వేరే అనిపించింది. నిజంగా బుజ్జింది అంతాడు భయ అమితాబ్ బచ్చన్ ఎంత స్ట్రాంగ్ ఉన్న బుజ్జి ఎగిరిపోతుంది భయ. నిజంగా చాలా అనిపిస్తుంది. నిజంగా మనం నిజంగా ఎంత బుజ్జి నిజంగా మంచిగా రియల్ చేసిందన్న. అమితాబ్ బచ్చన్ వర్సెస్ బుజ్జి ఉంటే షాట్ నిజంగా వేరే అనిపించింది. ఇంటర్వెల్ సీన్లో చాలా బాగా అనిపించింది. ఫైనల్లో క్లైమాక్స్ ఉంటే భయ కమల్ హాసన్ తోటి కీ రోల్ అండి. నిజంగా కమల్ హాసన్ ఈ సినిమాకే చాలా ప్లస్ అయ్యండి అండి రుగ్రాన్ చెప్పాలంటే. సో చాలా మంచి హీరో వేస్తాడు. దీపిక పడుకొని కూడా చాలా డిఫరెంట్ జోనర్లో చేసింది. మొత్తం సినిమా మొత్తం అన్న దీపిక పడుకొని తిరుగుతా అన్న. దీపిక పడుకొని ఎవరు తన కొడుకో ఎవరు అసలు ప్రభాస్ దీనికి సంబంధం ఏంది అన్నది చాలా బాగా డిఫరెంట్ చేస్తారు. స్టార్టింగ్ అన్న నిజంగా నాకు అనిపించింది ఆ కాసిన్ చెప్పారు అన్న, అది కూడా చాలా నిజంగా డిఫరెంట్గా అనిపించింది అన్న. బీజం భయ ఏముంటా భయ నిజంగా ప్రభాస్ ఎంట్రీస్ అప్పుడు వేరే లెవెల్ బీజం. నిజంగా నాకు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. నాకు చాలా హ్యాపీగా అనిపించింది అన్న. ఇంటర్వెల్ సీన్ ఉంటా భయ, ఇంటర్వెల్ సీన్ క్లైమాక్స్ సీన్ సినిమాకి చాలా ప్లస్ అయింది. సినిమాకు మెయిన్ ప్లస్ ఏంటంటే అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, మన దీపిక పడుకొని, మన బ్రహ్మానందం భయ ఏం అన్న కొన్ని సీన్స్ అన్న అంటే ఇంటర్వెల్ సీన్స్ బ్రహ్మానందం ఒక షాట్ వాడారు. ఏం నవ్వుతా పోయా నిజంగా. ఇది కామెడీ సినిమానా లేకుంటే హాలీవుడ్ సినిమా అన్న ఫీలింగ్ కలిగిందన్న. సో బ్రహ్మానందం అది కూడా చాలా పంపించింది. మెయిన్గా నాకు నచ్చిన విషయం ఏంటంటే బుజ్జి బాగా నచ్చింది అన్న. నిజంగా బుజ్జి వల్ల చాలా అంటే చాలా ఉంటుంది సినిమాతోనే. నెక్స్ట్ దీనికి పార్ట్ 2 ఉంటే కూడా బాగుంది అనిపించింది. అంటే బుజ్జి ఒక సీన్ క్లైమాక్స్లో చూపించారు. సో చూద్దాం. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. అందరూ చెప్తాను కానీ ఈ సినిమాతో నిజంగా 5,000 కోట్లు మించి వెళ్తానని అనుకుంటున్నాను అన్న.